ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బైజూస్తో చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బైజూస్ కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం నగరంలో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే బైజూస్ సంస్థకు సంబంధించినటువంటి యాజమాని 9,700 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఒక ముద్దాయిగా ఉంటూ కోర్టులో కేసు నడుస్తామన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకుని 3,500 కోట్ల రూపాయల ఒప్పందంతో ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థులకు 8, 9, 10వ తరగతిలో చదువుకున్నటువంటి వారికి అమ్మఒడి ఇస్తున్నటువంటి 10,000 రూపాయలు అల్టిమేటంగా జారీ చేసి మీరు ఖచ్చితంగా బైజూస్తో ట్యూషన్ చెప్పించుకోవాల్సిందని చెప్పి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. తక్షణమే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా అల్టిమేట్ జారీని ఖండిస్తానం. వాళ్ళ పేద విద్యార్థులకు మీరు అమ్మఒడి ఇస్తామంటారు, ఒక పక్క అమ్మఒడి ఇస్తామంటారు, ఒక పక్క బైజూస్తో ఒప్పందంలో ఉన్నటువంటి 15,000 వాళ్ళకి కట్టాలని చెప్తా ఉన్నారు. మరో పక్క కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా ఒక సంవత్సరానికి విద్యార్థులకు ట్యూషన్ చెప్పిస్తామని చెప్పి 40,000 నుంచి 50,000 రూపాయల వరకు వసూలు చేసి ఈఎంఐ పద్ధతుల్లో ఇవాళ డబ్బులందుకు కూడా దోచుకుంటా ఉన్నారు. ఒకవేళ మీకు ఈ బైజూస్ సంస్థకి నచ్చకపోతే 14 రోజుల్లోపు మీకు డబ్బులు వెనక్కి ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క పేరెంట్ కూడా డబ్బులు వెనక్కి ఇవ్వకుండా వాళ్ళ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్లు వసూలు చేస్తున్నారు. మరి తక్షణమే బైజూస్తో చేసుకున్నటువంటి ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా ప్రత్యక్షంగా ఆందోళన దిద్దాం, పరోక్షంగా బైజూస్ కార్యాలయంపై దాడులకు శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బైజూస్ కార్యాలయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాథమిక విద్యనంతా కూడా ప్రభుత్వ విద్యను పేద విద్యార్థులకు చదువుకోవాల్సినటువంటి ప్రాథమిక విద్యనంతా కూడా దూరం చేసే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇటీవల జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్ని కూడా మూసివేసి ప్రాథమిక విద్యనంతా గందరగోళం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరి ఇటీవల బైజూస్తో ఏదైతే దీనికి సంబంధించినటువంటి కంటెంట్ బాగా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులకు ఒప్పందం చేసి ట్యూషన్ చెప్పించాలి, విద్యార్థులకు సబ్జెక్టులు చెప్పించాలని చెప్పేసి బైజూస్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ బైజూస్ ఒప్పందం వెనుక చాలా కుట్ర దాగుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే బైజూస్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఇటువంటి బైజూస్కు ఎందుకు మరి ఒప్పందాలు చేసుకున్నారనే విషయం పైన నిజంగా సిబిఐలో విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులకు సబ్జెక్టులు మాత్రమే ఫీజులు కట్టించుకోవాలని చెప్పేసి ఉన్నప్పటికీ వీళ్ళు పూర్తి స్థాయిలో మరి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరితో కూడా వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. దీనికి సరైనటువంటి కరికులం లేదు, విద్యా పాలసీలు లేకుండా ఇవాళ బైజూస్ నిర్వహిస్తున్నారు. కేవలం ట్యూషన్ పేరుతో మాత్రమే ఇవాళ ఇది నిర్వహిస్తున్నారు. ఇటువంటి సమస్యతో ఒప్పందం చేసుకోవడం అనవసరం అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. గతంలో కూడా ఉపాధ్యాయులు ఎంతోమంది చెప్పడం జరిగింది. ఇటువంటి మరి సంస్థతో ఒప్పందం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన రాష్ట్రంలో ఉపాధ్యాయ వ్యవస్థ బలంగా ఉంది. మీరు టీచర్ పోస్టు భర్తీ చేయండి. ఈ సబ్జెక్టులన్నీ కూడా విద్యార్థులకు డౌట్లన్నీ కూడా పూర్తిగా ఉపాధ్యాయులే తీరుస్తారని చెప్పేసి సందర్భం కూడా వాళ్ళు కూడా ఆ సందర్భంగా చెప్పడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఒప్పందాలని ఈ బైజూస్తో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి. దీనిపైన జరుగుతున్న కుంభకోణాలపైన సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.